ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇవ్వాలా వద్దా? నాయకుడికి హోదా ఇవ్వాలి అంటే ఎన్ని సీట్లు రావాలి? ఈ పొలిటికల్ డిబేటులో పాల్గొనేటువంటి అవకాశం డిప్యూటీ స్పీకర్కు ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? ఒక్కసారి నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నా. సార్, డిప్యూటీ స్పీకర్ గారు, ఏ హోదాలో మీరు ప్రతిపక్ష నాయకుడికి సర్కాస్టిజంగా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడుతూ ఏ హోదాలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సార్ మీరు? వాట్ ఈస్ ద రూల్? రైట్ ఫోటోలు వెనక పెట్టుకొని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు సార్? అంటే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు, ఇటు పక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు. అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, హూ ఎవర్ ఇట్ మే బి, ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? నెంబర్ 1. 10th షెడ్యూల్లో చెప్పినట్టుగా మీరు మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా? మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలియేషన్లో నుంచి బయటికి వచ్చారు, బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు.